మలానా దగ్గర ఒక చోటుంది. అక్కడొక పాత గెస్ట్ హౌస్ ఉంది. దాని పేరు సరియానా. అక్కడికి ముగ్గురు స్నేహితులు వెళ్లారు. కాని తిరిగి వచ్చింది మాత్రం ఇద్దరే, రాఘవ్, మానవ్, ఇషాన్. వీళ్ళు అడ్వెంచర్ కోసం మలానా లోయలోని ఒక మారుమూల గ్రామానికి వెళ్లారు. రాత్రి 8 గంటలవుతోంది. దట్టమైన పొగమంచు, హెడ్లైట్ వెలుగు కూడా పనిచేయని పరిస్థితి. చివరికి వాళ్లు గమ్యం చేరుకున్నారు. కాని అక్కడ వాళ్లకి ఒక బోర్డు కనిపించింది. ఆ బోర్డు మీద వెల్కమ్ టు పీస్ అనుంది. కాని విచిత్రంగా ఆ పీస్ అంటే శాంతి అనే పదం మీద ఎవరో ఎర్రటి రంగుతో పెద్ద క్రాస్ గుర్తుపెట్టారు. అది చూసినప్పుడే వాళ్లకి ఏదో తేడాగా అనిపించింది. కాని తప్పనిసరి పరిస్థితుల్లో ఆ గెస్ట్ హౌస్ లోపలికి వెళ్లారు. లోపలికి వెళ్లగానే వాళ్లకు ఒక ముసలి వాచ్మ్యాన్ కనిపించాడు. అతని కళ్ళు లోతుకుపోయి ముఖం నిండా ముడతలతో భయంకరంగా ఉన్నాడు. అతను ఒకే ఒక్క మాట చెప్పాడు, బాబూ, కింద 3 గదులు ఖాళీగా ఉన్నాయి, ఏవైనా తీసుకోండి. కాని పై అంతస్తు గదిలోకి మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే అక్కడికి వెళ్లినవాడు మళ్లీ కిందకు రాలేదు. రాఘవ్ దీన్ని జోక్గా తీసుకున్నాడు. కాని రాత్రి 10 గంటల సమయంలో పై అంతస్తు నుండి ఒక బరువైన వస్తువు పడిన శబ్దం వినిపించింది, ఎవరో నడుస్తున్నట్టుగా. రాఘవ్ ధైర్యం చేసి టార్చ్ తీసుకుని పైకి వెళ్లాడు. మిగిలిన ఇద్దరూ వద్దంటున్నా వినకుండా వెనకాలే వెళ్లారు. పైన ఒక గది తలుపు సగం తెరిచి ఉంది. లోపల ఏముందో తెలుసా? ఒక పాత కుర్చీ. దానిమీద ఎవరూ లేరు. కాని అది తనంతటదిగా వేగంగా ఊగుతోంది. నేలపై తడిపాదాల గుర్తులు ఉన్నాయి. అకస్మాత్తుగా తలుపులు ధడాల్న మూసుకుపోయాయి. చీకటిలో నుంచి ఒక వింత గుసగుస వినిపించింది. ఎందుకొచ్చావు? టార్చ్ వేసి చూస్తే అక్కడ ఒక అద్దం ఉంది. ఆ అద్దంలో రాఘవ్ వెనుక ఒక భయంకరమైన నీడ కనిపించింది. నల్లటి రూపం. వాళ్లు ప్రాణభయంతో కిందకు పరిగెత్తుకుంటూ వచ్చారు. కాని అసలైన ట్విస్ట్ ఎదురైంది. కింద వాచ్మ్యాన్ లేడు. కేవలం అతని కర్ర ఉంది. నేలమీద రక్తపు చుక్కలు ఉన్నాయి. ఆ చుక్కలను ఫాలో అవుతూ వెళితే మెట్ల పక్కన ఒక గోడ పగిలి ఉంది. అక్కడొక పాత తాడుకు వేలాడుతున్న ఎముకల కుప్ప కనిపించింది. అవును, ఆ ఎముకలు ఆ వాచ్మ్యాన్వే. అంటే ఇందాక వాళ్లతో మాట్లాడింది మనిషి కాదు, ఒక ఆత్మ. గదిలో గాలి బరువెక్కిపోయింది. ఆ నీడ వాళ్ల ముందుకొచ్చింది. భయంతో రాఘవు అక్కడ ఉన్న కిరోసిన్ డబ్బాను కుమ్మరించి గెస్ట్ హౌస్కి నిప్పు పెట్టాడు. ముగ్గురూ బయటకు పరుగు తీశారు. కాని సరిగ్గా తలుపు దగ్గరకు రాగానే ఇషాన్ ఆగిపోయాడు. రాఘవ్, మానవ్ బయటపడ్డారుగాని ఇషాన్ మాత్రం నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి మంటల్లోకి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు గ్రామం వాళ్లొచ్చి చూస్తే అక్కడ కేవలం బూడిద మాత్రమే ఉంది. ఇషాన్ జాడలేదు. పోలీసులేమో అతను మంటల్లో కాలిపోయాడని ఫైల్ క్లోజ్ చేశారు. కాని ఇప్పటికీ మలానా లోయలో ఆ గెస్ట్ హౌస్ ఉన్న చోట ఒక కొత్త బోర్డు కనిపిస్తుంది, రూమ్స్ అవైలబుల్ అని.